హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీకు సొరకాయ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. దానికోసం ఇక్కడ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో ఫస్ట్ సొరకాయ. ఇది మనకి లేతగా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ కూడాను. ఇదిగోండి, ఇక్కడ నేను చిన్న సొరకాయలను 2 తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. మరి పెద్దగా కట్ చేసుకోకూడదు వీటిని. ఇదిగోండి, వీడియోలో చూపించినట్టు నీట్గా చిన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఇలా తరిగి పెట్టుకొని, ఇక్కడ నేను ఒక చిన్న 2 ఆనియన్స్ తీసుకున్నాను. పచ్చిమిర్చి, అల్లం, ఇంకా కరివేపాకు. నెక్స్ట్ వచ్చేసి మనం పోపు వేయడానికి కావాల్సిన ఐటమ్స్ని కూడా రెడీగా పెట్టుకున్నాను. మనకి సరిపడా ఉప్పు, కారం, ఇంకా పసుపు, కర్రీకి కావాల్సినంత ఆయిల్. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం జీలకర్ర, అల్లం, వెల్లుల్లి కూడాను దంచి వేసుకోవాలి. అందుకని ఇది కూడా సపరేట్గా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మనం చిన్న కుక్కర్ పెట్టుకుందాం. ఇక్కడ ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మీకు స్పూన్తో బట్టి దాని ఆశా ప్రకారం మీకు ఎంత ఆయిల్ అయితే పడుతుందో అంతే ఎస్టిమేట్ చేసి వేసుకోవాలి. మినిమం చిన్న స్పూన్ అయితే ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇలా పోపు దినుసులు వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను కరివేపాకు వేసుకున్నాను. పోపు దినుసులు వేగిన తర్వాత మాత్రమే ఇవి వేసుకోవాలి, లేకపోతే పోపు దినుసులు అనేవి పచ్చిగానే ఉండిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్ కూడా వేసేసుకొని వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఒక 5 to 4 minutes అయిన తర్వాత ఇలా ఫ్రై అయిపోతాయి. వీటికి ఎండుమిర్చి కూడా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ నేను ఇక్కడ కొంచెం పసుపు వేసుకొని కొంచెం పసుపు వాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సొరకాయ ముక్కల్ని వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి పై వరకు కూడాను ఒకసారి జస్ట్ మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. కర్రీ అంతా కలిసేలాగా, ఆయిల్కి పట్టేలాగా ముక్కలన్నింటినీ కూడాను ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఒకవేళ చాలకపోతే మనం తర్వాత టేస్ట్ చూసినప్పుడు వేసుకోవచ్చు మళ్ళీ, అందుకే కొంచెం తక్కువే వేసుకున్నాను నేను. ఇదిగోండి, ఇలా వేసి పెట్టుకోవాలి. ఈలోపు మనం ఇక్కడ అల్లం, జీలకర్ర, వెల్లుల్లి తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని మొత్తాన్ని కూడాను ఇలా దీంట్లో వేసి దంచుకుంటే కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. దీన్ని మరి మెత్తగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోకూడదు. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని ఇలా కలుపుకోవాలి ఒకసారి. ఇదిగోండి, ఇది మొత్తాన్ని కూడా కొంచెం ఆల్రెడీ మగ్గిపోయింది. ఇప్పుడు మనం
ఇందులో చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఒకవేళ కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, మీ టేస్ట్ని బట్టి. స్పైసీగా కావాలనుకునే వాళ్ళు ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. నాది కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం, వెల్లుల్లి ఇంకా జీలకర్ర వేసి మనం కొంచెం కచ్చాపచ్చాదగా దంచుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసి ఇలా కలిపి పెట్టుకోవాలి. సొరకాయ ముక్కల్ని మరీ పెద్దగా కోసుకున్నా కూడాను మనకి ఇలా తొందరగా మగ్గడం అనేది అవ్వదనమాట. అందుకని మనం కొంచెం చిన్న చిన్న పీసులు కానీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఆల్రెడీ సొరకాయలో ఉన్న వాటర్ మొత్తం కూడాను దిగిపోయి ఆల్రెడీ మొత్తం కూడా మగ్గిపోయింది. ఇదిగోండి, చూసారు కదా, సొరకాయలో ఉన్న వాటర్ అంతా కూడాను మొత్తం కూడా మగ్గిపోయిన తర్వాత ఇలా కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక విజిల్ వచ్చే వరకు మూత పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇలా వచ్చిన తర్వాత ఒక విజిల్ వచ్చే వరకు కూడా మనం మూత పెట్టేసుకొని ఉంచుకుందాము. మరి ఎక్కువ విజిల్ వచ్చినా కూడా మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. జస్ట్ ఒక్క విజిల్ సరిపోతుందన్నమాట. ఇదిగోండి, ఒక విజిల్ తర్వాత మూత తీసాను. చూసారు కదా, మొత్తం కూడా చక్కగా మగ్గిపోయింది. ఇదిగోండి, ఈ కర్రీని మనం రైస్లోనే కాకుండా చపాతీల్లో కూడాను, పుల్కాల్లోకి, పరోటా అలా కూడాను మనం ఇలా కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ జస్ట్ స్టవ్ ఆన్ చేసి కొంచెం మగ్గనిస్తున్నాను నేను. జస్ట్ కొత్తిమీర అనేది పచ్చి పచ్చిగా ఉండకుండా మాత్రమే. ఇదిగోండి, ఇలా తీసి మనం సర్వ్ చేసుకుంటే, ఇదిగోండి జస్ట్ ఇలా తీసి సర్వ్ చేసుకోవడమే, చాలా బాగుంటుందండి కర్రీ. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ సురేఖ వ్లాగ్స్. వీడియో ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. తప్పకుండా రెసిపీని ట్రై చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సొరకాయ తినని వాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు కూడాను ఇలా చేస్తే తప్పకుండా తింటారండి. చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ టు సీయింగ్.